పవన్ కళ్యాణ్ గారి నుంచి మొట్టమొదటిసారి ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవబోతుందంటే సగటు ప్రేక్షకుడుగా నేనైతే యాజ్ ఎ ఫ్యాన్ గా చాలా అయితే ఎదురు చూశాను అనమాట. అందులో ఒక వీరయోధుని కథ హరిహర వీర మల్లు అని ఆ టైటిల్ చూస్తేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. హాయ్ మావా, నేను మీ చంద్ మావా, వెల్కమ్ టు మై ఛానల్. భయ్యా, మనమైతే ఇవాళ హరిహర వీర మల్లు మన పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చాలా రోజుల తర్వాత నాంచి 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 రిలీజ్ చేసిన మూవీ ఏంటంటే హరిహర వీర మల్లు. భయ్యా, ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందుగా డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ అండి మీ మ్యానరిజమ్స్ కోసం. అలాగని చెప్పేసి మీరు ఏ సినిమా పడితే ఆ సినిమా దయచేసి కమిట్ కావద్దండి అని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముందుగా డైవ్ ఇంటూ ద రివ్యూ. భయ్యా, హరిహర వీరమల్లుకి ఇద్దరు డైరెక్టర్లు భయ్యా. మొట్టమొదటిసారి మన ఏం రత్నం గారి పెద్ద కొడుకు అయినటువంటి జ్యోతి కృష్ణ అన్నమాట ఆయన పేరు. ఆయన గారు డైరెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ జాగర్లమూడి గారు. సో టైటిల్ కార్డ్స్ లో ఇద్దరు పేర్లు అయితే వేశారు. బట్ మూవీ నుంచి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారో చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు దాని వెనకాల. మూవీ అవుట్పుట్ అయితే చాలా చెత్తగా వచ్చింది భయ్య. ముందుగా సీజే వర్క్ అయితే ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అసలు ఆ గుర్రం సీన్లు గానీ, తర్వాత ఆ తోడేల్ సీన్ గానీ, తర్వాత కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్య. అసలు అవి ఈవెన్ చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారినే కార్టూన్ చేసి పెట్టేశారు దాంట్లో కొన్ని సీన్స్ లో అయితే. సో ఇదైతే చాలా బాధాకరం. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే, నిధి అగర్వాల్ మరియు పవన్ కళ్యాణ్ గారి మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు. ఏదో నిధి అగర్వాల్ గారిని జస్ట్ ఐటమ్ సాంగ్ కోసం ఒక సాంగ్ కోసం యూజ్ చేసుకున్నారు. తర్వాత తన పర్ఫార్మెన్స్ కూడా ఏమంత బాగాలేదు భయ. ఎందుకో లుక్స్ పరంగా చాలా డల్ అయిపోయింది. మేబీ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది కదా, డేట్ కుదరగా అలా లాంగ్ రన్ లో అలా అయింది ఉండొచ్చు. మొత్తానికి అయితే ఈ సినిమాలో పుట్టా శ్రీనివాసరావు గారు కనపడతారు ఒక సీన్ లో. ఆయన కూడా అవసరం లేదనిపించింది ఆ క్యారెక్టర్ కి. వేరే ఎవరినైనా కానీ పెట్టుండొచ్చు, బట్ ఎందుకో తెలియదు మరి అయితే యూజ్ చేసుకున్నారు. ఇంకా ఈ విషయాలు పక్కన పెడితే, ముందుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాత్రం ఇంట్రెస్ట్ లేని విధంగా ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అతన్ని చూస్తూనే సీన్స్ లో ఫుల్ షేవింగ్ తో ఉంటాడు, తర్వాత కొన్ని సీన్స్ లో ఫుల్ బ్రీడ్ పెట్టుకొని ఉంటాడు అనమాట. ఆయన ఇంట్రెస్ట్ లేదా, లేకుంటే డేట్స్ కుదరలేదా, మరి డైరెక్టర్ అసలు ఆయన నుంచి ఏం కోరుకున్నారు? ఎం రత్నం గారి బడ్జెట్ విషయంలో ఎక్కువ అయిపోయి ఎందుకు ఆ సినిమా అవుట్పుట్ ని ఆ విధంగా తయారు చేసి పెట్టారు? తర్వాత క్లైమాక్స్కి వచ్చేకి సెకండ్ పార్ట్ ఉందని చెప్పేసి మనకి రివీల్ చేస్తారు భయ్య. ఇప్పటికే ప్రేక్షకులు అయితే చాలా మంది నీరసించిపోయి సినిమా నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా, రన్ టైం కూడా చాలా తక్కువే ఉంది మూవీకి అయితే. ఇప్పటికీ ఆ సీన్స్ చూడలేక థియేటర్ నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోదామా అని చెప్పి అన్నట్టు ఈ సినిమా అయితే అయింది భయ. మొత్తానికి సినిమా ఇంకా స్టోరీ విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రాపగండా సీన్స్ లాగా ఉన్నాయి కొన్ని. దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు సబ్జెక్ట్ గురించి. టోటల్గా మీరు గాన చూడాలనిపిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అయితే చూడండి భయ. సెకండ్ హాఫ్లో మీరే బయటకు వచ్చేస్తారు. అంతో ఇంతో మూవీని కాపాడిందంటే అది కీరవాణి గారి బీజిఎం మాత్రమే. సో అదొకటే వర్కౌట్ అయింది భయ. మిగతాది ఏది మూవీలో అంతగా అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏది లేదు, ఏం లేదనమాట. ఎందుకో ఏమో తెలియదు ఆయన జ్యోతికృష్ణ గారు ఏం చేస్తున్నారో మళ్ళీ. సో అది గైస్ ఇవాళ రివ్యూ అయితే. మీ సైనింగ్ ఆఫ్ చాంద్ మావ. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.